ఐన్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి అందరికి కూడా స్వాగతం అండి. ఈరోజు మనకు లైవ్లో డాక్టర్ సుమన్ గారు కెనడా నుంచి అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా యూత్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే యాంగ్జైటీ, తర్వాత స్ట్రెస్, పిల్లల్లో చూస్తే కోపము, మంకు, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాము. ఇట్లాంటి సమస్యలు చాలా పెరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే అటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడమే, ఇటు పిల్లలు చెప్పిన మాట కూడా వినడమే అన్నమాట. ఇది పరిస్థితి. ఎందుకంటే పిల్లల్ని ఏమనలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్లో మనం అనుకున్నాం, మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ ద్వారా బాడీలో రకరకాల వ్యాధులు, డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, బీపీ, ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మనకు డాక్టర్ సుమన్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ యూత్లో ఫస్ట్ ఈ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా బాడీలో వచ్చేటువంటి ఎండోక్రైన్ డిసార్డర్స్, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం వీరిని బయటకు తప్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ మైండ్ రిలేటెడ్ ఇష్యూస్కు సూక్ష్మ ధ్యానంలో ఎట్లాంటి పరిష్కారాలు ఉంటాయి ఏంటనే విషయం మనం డాక్టర్ సుమన్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి డాక్టర్ సుమన్ గారు. నమస్కారం అండి డాక్టర్ శశికాంత్ శర్మ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు మనకేంటంటే ఆదిశంకరాచార్యుల వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏంటంటే భజగోవింద స్తోత్రంలో, బాలస్థావ క్రీడాసక్త, తరుణిస్థావ తరుణీరక్త, వృద్ధస్థావ చింతామగ్న, పరబ్రహ్మణే కోహిన లగ్న, భజగోవిందం 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 మూఢమతే. ఈ విధంగా చిన్నప్పుడు క్రీడలతోనే గడిచిపోయింది, తర్వాత పెద్ద పెరిగిన తర్వాత సంసారం, ఈ బంధనాలతో గడిచిపోయింది, ఇంకా వయసు మీద పడ్డ తర్వాత ఆలోచనలు, విచారంతోనే గడిచిపోయింది. ఆ విధంగానే జీవితం గడిచిపోతుంది. మధ్యలో ఎప్పుడూ ఈ ఆనందాన్ని అనుభవించడం అనేటువంటిది ఉండట్లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో. కాబట్టి ఈ మైండ్ స్ట్రెస్తోని యూత్ ముఖ్యంగా చాలా బాధపడుతుంది. దీనికి మనకు ఈ సూక్ష్మ ధ్యానంలో ఎట్లాంటి పరిష్కారం ఉందో తెలియజేయండి. బ్యూటిఫుల్ అండి, చాలా బాగా చెప్పారు. ఆది శంకరాచార్య గారు చెప్పినటువంటి భజగోవిందం నుంచి అద్భుతమైనటువంటి ఆ శ్లోకం. మన జీవితం అంతా ఏదో పరుగులాటతోనే సరిపోయింది. ఆ పరుగులాటలో మనం ఇన్ఫాక్ట్ చూస్తే అసలు పుట్టినప్పుడు శిశువు భూమి మీదకి వచ్చినప్పుడు ఏడుస్తుంది. ఆ శిశువు ఏడుపు దేనికి అంటే ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ ప్రశాంతమైనటువంటి స్థితి, ఆ ఆనంద అనుభూతిని కోల్పోవడం మూలంగా శిశువు ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా అరే ఇదంతా ఎంతో చాలా మాయాతో నిండిపోయినట్టుగా ఉంది, అంత గందరగోళంగా ఉంది ఇక్కడ అని అక్కడ శిశువు ఏడుపు అనేది మొదలు పెడుతుంది. ఆ ఏడుపు తర్వాత ఇక మిగతా జీవిత ప్రయాణం అంతా కూడా ఆ ఆనందం కోసమే. యాక్చువల్ గా మళ్ళీ ఆ ఆనంద స్థితిని నేను ఎట్లా పొందగలను అనే ప్రయాసలో మనం ఏం చేస్తున్నామంటే ఆనందం కోసం ప్రయాసలో సుఖం వెనకాల పరిగెడుతున్నాం. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ఇవాళ సుఖానికి ఆనందానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆనందము మన సహజ స్థితి, దానికి అపోజిట్ లేదు. కానీ సుఖానికి ఉంది. సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉంటే సుఖం ఉంటుంది. ఇన్ఫాక్ట్ సుఖ దుఃఖాలు కలిసే వస్తాయి, ఎప్పుడు జంటగా, ఒక్కటిగా రావు. సుఖం ఇవాళ మీకు ఉందంటే రేపు దుఃఖం గ్యారంటీ. ఇవాళ మీకు ఏదైనా ఒక వస్తువు నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ సుఖం వచ్చింది అని అంటే అదే వస్తువు నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ పరిస్థితి నుంచి కానీ దుఃఖము రేపు గ్యారంటీ. ఎందుకని అంటే వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు మార్పు చెందుతూనే ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే ఈ మార్పు చెందే వాటి వెనకాల పరిగెడుతూ ఉన్నాం. ఆ మార్పు చెందే వాటి వెనకాల పరిగెడుతున్నంత వరకు మనకి సుఖ దుఃఖాలు తప్పదు. సో ఇవాళ మీరు అన్నట్టు ఆధునిక ప్రపంచంలో టీనేజర్స్ నుంచి మొదలుపెట్టి అడల్ట్స్ వరకు అందరూ కూడా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కి బానిసలైపోయాం. అందరం, ప్రతి ఒక్కళ్ళము ఏదో ఒక స్థితిలో మనము వాటికి బానిసలవుతున్నాం. ఎందుకని దీనికి అంటే కారణం, ఇందాక అనుకున్నట్టుగా మనం ఒక వయసు వచ్చేటప్పటికి ఏదో కావాలి, మనకి ఏదో ఒక స్వాతంత్రం కావాలి, ఏదో ఒక సుఖం కావాలి అనే దీనిలో మనము ఈ నామ రూపాలకి మనము అటాచ్ అయిపోతున్నాం. ఈ నేమ్ సుమన్ అనేటువంటి ఒక పేరుకి, ఈ సుమన్ అనేటువంటి రూపాన్ని పట్టుకుని దీన్ని సాటిస్ఫై చేయడానికి కోసం మనం ఏం చేస్తున్నామంటే
ఈ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో మనకి, ఈ పంచేంద్రియాలు ఏవి? కళ్ళు, ముక్కు, ఈ నోరు, చెవి, ఈ టచ్, రైట్? ఈ శబ్ద, రస, రూప, గంధాలు వీటన్నిటికీ మనం బానిసలైపోతున్నాం. మనం ఇన్ ద నేమ్ ఆఫ్ ఆనందము ఈ ఇంద్రియాలను ఏం చేస్తున్నామంటే సుఖం కోసం ప్రాకులాడుతున్నాము. ఈ రుచికరమైన తిండి తింటే బాగుంటుంది, దీనివల్ల మనకు సుఖం వస్తుంది, సో దానికి బలైపోతున్నాం. లేకపోతే ఈ బాగా గాసిప్ క్రియేట్ చేసేటువంటి మాటలు వింటే టీవీలో గానీ, సినిమాల్లో గానీ, ఆర్ ఫ్రెండ్స్ తో గానీ, వేరెవర్ ఈ షోస్ అన్నిట్లో కూడా వచ్చేటువంటి గాసిప్ మాటలన్నీ విని దాంతో తృప్తి చెందుకుంటున్నాం. తర్వాత చూసేవన్నీ చెడు చూస్తున్నాము, వినేవన్నీ చెడు వింటున్నాము. దుర్గంధాలు ఆర్ టచ్, ఈ శరీరంతో మనకు వచ్చేటువంటి వాంఛల నుంచి, కోరికల నుంచి ఆ సుఖానికి అలవాటు పడి దానికి బానిస్తున్నాం. సో వీటన్నిటిలో మనిషి ఏమవుతున్నా అంటే వాటి కోసం పాకులాడటంతో ఈ మైండ్ కి ఎందుకంటే ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్లి ఈ మనసుకి ఇస్తున్నాయి. ఈ మనస్సు ఏం చేస్తుంది? వాటిని కాడ పరిగెడుతుంది. మనకి ఇన్ఫాక్ట్ కృష్ణ భగవానుడు చాలా చక్కగా దీని గురించి చెప్తాడు. ఈ ఇంద్రియాలు అనేవి 5 ఇంద్రియాలు అనేటువంటి 5 గుర్రాలు లాంటివి మనకి. ఈ 5 గుర్రాలకి వెనకాల ఉండేటువంటి మనస్సు, దానికి వెనకాల ఉండే మనస్సు ఏంటి? ఈ ఏవైతే తాళ్ళు ఉంటాయో వాటిని పట్టుకునే గుర్రాలని అది మనస్సు. అక్కడ కూర్చున్న రథసారథి బుద్ధి, వెనకాల మనం కూర్చునేవని మన ఆత్మ. సో ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆత్మ వీటిని మనం తెలుసుకోకపోవడం మూలంగానే మనం ఈ మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్, ఈ సైకియాట్రిక్ డిజీజెస్, మెంటల్ డిజీజెస్ కి గురవుతున్నాం. ఎందుకంటే మనం ఆ ఇంద్రియాలని విచ్చలవిడిగా వదిలేసాం ఇవాళ. ఆ ఇంద్రియాలకి నియంత్రణ అనేది లేదు, నియంత్రణ అనేది ఎవరు నేర్పడం లేదు. ఇప్పుడు మీరు నాకు ఒక మాట అన్నారు, పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పే స్థితిలో లేరు అని. ఎందుకు లేరు అంటే ఈవెన్ మనం కూడా, పెద్దవాళ్ళం కూడా అసలు తెలియదు, ఈ జ్ఞానం లేదు మనకెవరికి. ఓహో, మైండ్ అనేది ఒకటి ఉంది, ఈ బాడీ అనేది ఒకటి ఉంది, ఈ మైండ్ లో మళ్ళీ ఇన్నున్నాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, కాన్షియస్ మైండ్ ఉంది, కాన్షియన్స్ ఉంది, సూపర్ కాన్షియస్ మైండ్ ఉంది. వీటి గురించి జ్ఞానం లేదు. అసలు ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఈ జ్ఞానం లేదు. సో ఈ జ్ఞానం అనేది ఫస్ట్ చాలా అవసరం మనిషికి. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏదైతే ఉంటే అది చిత్తం. మనం ఏం చేస్తున్నామంటే మన జరిగే అనుభవాలన్నిటినీ, చిన్నప్పటి నుంచి జరిగేటువంటి రకరకాల అనుభవాలన్నిటిని ఆ చిత్తంలో స్టోర్ చేసుకుంటున్నాం తీసుకెళ్లి. ఆ స్టోర్ చేసుకున్నవన్నీ ఏమవుతున్నాయి? మనల్ని ఎప్పుడు మళ్ళీ అటే వైపు ఎందుకంటే వాటికి అలవాటు పడిపోయాం కాబట్టి వాటి వైపే ఈ మనసుని మళ్ళిస్తుంటాయి, ఈ శరీరాన్ని మళ్ళిస్తుంటాయి, ఈ ఇంద్రియాలను తీసుకెళ్తుంటాయి. సో ఈ సబ్ కాన్షియస్ అనేది ఎప్పుడు దాకా అయితే మనకి క్లీన్ అవ్వదో అప్పుడు దాకా మనకి రిజల్ట్స్ రావండి. అగైన్ ఈ సూక్ష్మ ధ్యానంలో మెయిన్ గా జరుగుతుంది ఏంటంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఇవన్నీ ఈ కలుషితమైనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి క్లీనింగ్ జరుగుతుంది. ఆ క్లీనింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మీ కాన్షియస్ మైండ్ స్ట్రైటన్ అవుతుంది. కాన్షియస్ మైండ్ కి ఇప్పుడు దాకా నేను వీటికి బలైపోయి, వీటికి బానిసనైపోయి వాటి వెనకాల పరిగెడుతున్నాను. వీటి వెనకాల మనకి ఇదో స్వాతంత్రము, స్వేచ్ఛ ఉందనేటువంటి వాటి మీద మనం పరిగెడుతున్నాం. మనం జీవితంలో చేస్తుంది అదే. మనం ఏం చేస్తున్నాం? మీరు ఇందాక ఆదిశంకర గారు చెప్పినట్టు చాలా అద్భుతంగా చెప్పారు ఆ శ్లోకం. చిన్నది ఈ టీనేజ్ లోనేమో ఆటలు పాటలు వీటితో సరిపెడుతున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ వీఆర్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఆధునిక ప్రపంచంలో సినిమాలు, వీడియో గేమ్స్ అని, ఇంకేదో గేమ్స్ అని, ఇంకేదో రకరకాలు అన్ని కూడా ఈ ఇంద్రియాలని స్టిమ్యులేట్ చేసేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా. సో దాంతో మనం ఇదైపోతాం. తర్వాత మళ్ళీ ఒక మంచి ఉద్యోగం రావాలి, మంచి పేరు రావాలి, మంచి డబ్బు కావాలి, అదొక బంధన క్రియేట్ చేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ వివాహం చేసుకుంటే సుఖం వస్తుందేమో అనుకుని వివాహం చేసుకుని మళ్ళీ అదొక బంధన. తర్వాత పిల్లలు, అదొక బంధన. సో తర్వాత జీవితం ఇంకా సఫరింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడ మనకి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఈ మనస్సు అనేది మనల్ని బంధించేస్తుంది. ఈ బంధనలో పడిపోయి ఒక స్థితిలో మనకి ఉక్కిరి బిక్కిరి ఆడినటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాం. ఆ స్థితిలో మనకి ఇదర్ యాంగ్జైటీ అనే పెరుగుతుంది ఆర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకని? నాకు ఇది కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఒక దీంతో యాంగ్జైటీ. అయ్యో నాకు అది లేదు, వాడికి ఉంది, వీడికి ఉంది, ఆమెకుంది, ఈమెకుంది, నాకు లేదు అని డిప్రెషన్. ఈ కంపారిజన్ లో మనము ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ లో గురవుతున్నామండి. ఎందుకని అంటే ఇందాక చెప్పినట్టు ఆ సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ గా లేదు. ఈ అహం అనేది అయితే ఉందో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంలో ఆ అహం ని మనం ఈ రూపానికి అటాచ్ చేసుకుంటున్నాం.
ఉంటాం. ఎప్పుడైతే మన స్వస్వరూపమైనటువంటి ఆ సమాధి స్థితికి వెళ్ళి మన స్వస్వరూపాన్ని దర్శించుకుంటామో, ఆ ఆనందాన్ని అనుభవిస్తామో, అప్పుడు మనకి అరే ఇది కాదు అనేది తెలుస్తుంది. నా జీవితంలో కూడా అదే జరిగింది. నేను సునీతమ్మ గారి దగ్గరికి వచ్చే వరకు నేను కూడా ఈ సబ్‌కాన్షియస్ లో ఉన్నటువంటి ఆ ఇంపల్సెస్, ఇన్‌స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి బలైపోయేవాడిని. బట్ ఎప్పుడైతే నేను ఆనందాన్ని అనుభవించానో, ఓహ్! ఇది నా రియల్ ఇది అనేది తెలుసుకొని ఆ రుచి చూసానో, ఆ రుచి చూడగానే ఇది నేను కాదు అని తెలుసుకున్నాను. ఎట్లాగంటే ఇప్పుడు మనకొక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే చీకట్లో రాత్రి ఏదో కాలికి తగులుతది. చూస్తే అక్కడ ఒక పొడుగు వాటిదేదో ఉంటుంది. అది చూసి పాము, పాము, పాము అని ఇదవుతాడు. భయభ్రాంతులు చెందుతాడు. కానీ ఎవరో వచ్చి ఒక లైట్ వేస్తే అది చూస్తే అక్కడ పాము కాదు ఒక త్రాడు అని తెలిసింది. సేమ్ థింగ్ అన్నమాట. ఇవాళ మనకి జరుగుతుందేంటంటే మనము ఒక ఈ ప్రపంచాన్ని చూసి ఈ మాయలో పడిపోయి ఒక మాయ స్థితిలో ఉండి మనము ఈ తాడే పాము, పామే తాడు అనుకునే ఈ మాయలో బతుకుతున్నాం. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఈ స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. సో అది ఫస్ట్ సొల్యూషన్. ఇంకొకటి ఆ స్వస్వరూపమైనటువంటి ఆనందాన్ని అనుభవించినప్పుడు మనకి తెలిసేది ఏంటంటే ఈ నేను అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నాం కదా! నేనిది, నేనది, నా పేరిది, నాకిదుంది, నాకు, నేను అనేటువంటిది. ఆ నేను, నాకు అనేటువంటి ఆ ఐ అనేదైతే ఏదో ఉందో, ఆ ఐ, ఆ అహంని మనం ఎప్పుడైతే ఈ ఆకారం నుంచి మనకొచ్చేటువంటి ఎమోషన్స్ నుంచి సెపరేట్ చేసామో, అప్పుడు మనకు ఆనందం వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనకొచ్చేటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, వాటికి అటాచ్ అయిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేమంటాం, ఐ యామ్ హ్యాపీ ఆర్ ఐ యామ్ సాడ్. నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధలో ఉన్నాను. ఇదే సరిపోయింది. అంతేకాని నేను ఆనంద పిపాసిని, నేను ఆనందము, నా స్వస్వరూపం ఆనందం అనే స్థితిలో మనం లేకుండా ఈ సుఖ దుఃఖాలకి అతుక్కుపోయి ఉన్నామన్నమాట. ఈ సుఖ దుఃఖాలు మనల్ని అతుక్కుపోయేటప్పటికి ఏం చేస్తున్నాయి, ఈ ఐని పూర్తిగా కమ్మేస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఆ నేను హూ యామ్ ఐ అంటారు రమణ మహర్షి గారు. ఆ ఐ అంటే ఆ ట్రూ సెల్ఫ్ ని మనం ఎప్పుడైతే క్యాచ్ చేస్తామో అక్కడే ఆనందం ఉంది. పూర్తిగా ఆనందం అంతా అక్కడే ఉంది. బట్ ఇవాళ మనం ఈ క్లౌడ్స్ లో మనం తేలియాడుతున్నాము. ఆ లోపల ఉన్నటువంటి దివ్యవత్యమైనటువంటి సోర్స్ సూర్యుడు, ఆ శక్తిని మనం పూర్తిగా మర్చిపోతున్నాము. సో ఆ ఐని ఎప్పుడైతే మనం క్యాచ్ చేసామో, ఆ ఐ యొక్క నేచర్ ఏంటి? సత్ చిత్ ఆనందము. అంటే అది సత్యము. సత్ అంటే బీయింగ్, మన ఆ ఇన్నర్ చైల్డ్. చిత్ అంటే కాన్షియస్నెస్, అంటే అవేర్‌నెస్, అంటే ఆ ఎరుక స్థితి. అదే ఆనందం. ఆ ఎరుక స్థితికి మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో, అప్పుడే మనకి ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం వస్తుంది. అప్పటి వరకు మనకి రాదు. అయితే సూక్ష్మ ధ్యానానికి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ సునీతమ్మ ఈ ఎస్పెషల్లీ సైకియాట్రిక్ డిజార్డర్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ చేపిచ్చే ఒక సింపుల్ ఇదేంటంటే సెల్ఫ్ లవ్. ఫస్ట్ ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ముందుగా మీరెవరో మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకున్నారో, మీలో ఎప్పుడైతే ఆ ప్రేమని మీరు నింపుకున్నారో, ఆ కరుణ, దయ అనేటివి మీ మీద మీరు చూపించుకున్నారో, ఆటోమేటిక్ గా మీరు అందరికీ చూపించగలుగుతారు. మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే, బయటెక్కడి నుంచో ఎమోషన్స్ రావాలి, బయటెక్కడి నుంచో ప్రేమ కావాలి. అది రాకపోతే డిప్రెషన్. అది వస్తే ఎక్సైట్‌మెంట్, రాకపోతే డిప్రెషన్. యాంగ్జైటీ, డిప్రెషన్ ఈ మధ్యలో కొట్టుకుంటున్నాం. అందుకనే సూక్ష్మలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్. మనం ఎప్పుడైతే మనని మనం ప్రేమించుకుంటామో, మనలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని, ఆ ఆనందాన్ని మనం అనుభవించి, ఎప్పుడైతే దానికి మనం సరెండర్ అవుతామో, ఆటోమేటిక్ గా ఈ మైండ్ ఎప్పుడైతే ఎళ్లి హార్ట్ లో కూర్చుంటుందో, మీకు ఆనందం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకనే మేము ఇక్కడ చూసాము, ఎన్నో కేసెస్ వస్తాయి మాకు. యాంగ్జైటీ, డిప్రెషన్, సైకోసిస్ కేసెస్, ఈవెన్ అడిక్షన్స్ వస్తాయి. అడిక్షన్స్ కారణం ఏంటి? ఈ వ్యసనాలకు కారణం ఇవే. ఎందుకంటే మనిషికి యాంగ్జైటీ, డిప్రెషన్ లో ఏం చేస్తున్నాడు, వెళ్ళి ఆ వ్యసనాలకి అలవాటు పడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ తో స్టార్ట్ అవ్వచ్చు, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, డ్రగ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్స్ తో మనం ఇవాళ బాధపడుతున్నాం. సో ఇక్కడ మేము చూసింది ఏంటంటే సూక్ష్మ ధ్యానంలో అగైన్ ఫినామినల్ సొల్యూషన్. ఎందుకని అంటే ఆ సబ్ కాన్షియస్ ని క్లీన్ చేస్తున్నారు ఆ సునీతమ్మ గారు. ఆ సబ్ కాన్షియస్ క్లియర్ అయ్యేటప్పటికి మీకు వితిన్ 4-5 సెషన్స్ లో తాగుడికి బానిసలైపోయిన వాళ్ళు తాగుడు వదిలేస్తున్నారు. టొబాకో స్మోకింగ్ 30 ఇయర్స్, 20 ఇయర్స్ కంటిన్యూస్ సిగరెట్ స్మోకింగ్ ఉన్నటువంటి వాళ్ళు సిగరెట్స్ మానేస్తున్నారు. ఇటు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ 6 to 8 సెషన్స్ వాళ్ళు ఇంకా మేము అక్కడికి వెళ్ళము అని. ఎందుకని అంటే వాళ్ళకి ఏదైతే ఈ వ్యసనాల ద్వారా వచ్చేటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో,
ఒక రకమైనటువంటి ఏదో తేలిపోతున్నాం అనే స్థితి, అది మీకు యాక్చువల్ గా సూక్ష్మ ధ్యానంలో వస్తుంది. మీకు డీప్ మెడిటేటివ్ స్టేట్స్ లో ఏమవుతుందంటే, ఇన్ఫాక్ట్ దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. డోపమీన్ అనేటువంటి ఒక కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లో. ఆ డోపమీన్ యాక్చువల్ గా మనకి ఈ యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కానీ ఆర్ ఈ వ్యసనాలు ఉన్న వాళ్ళకి దానికోసం తహతలాడుతూ ఉంటాం అనమాట. అది మనకి యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే సింపుల్ గా మనం ఏదైనా మంచి ఇష్టమైన పదార్థమైన తిన్నప్పుడు కూడా మన బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. అందుకనే మనకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అదే పదార్థం మీకు నచ్చిన స్వీట్ అవ్వచ్చు, ఫుడ్ ఏదైనా అవ్వచ్చు ఆ పదార్థం. సో ఈ ధ్యానంలో కూడా మీకు ఏమవుతుందంటే ఈ డోపమీన్, సెరటోనిన్, మెలటోనిన్, ఎండార్ఫిన్స్, గాబా అనే ఈ మెయిన్ ఈ 5 కూడా ఈ మనస్సుకి ప్రశాంతతని, శాంతిని ఇచ్చేటువంటి కెమికల్స్ అన్నమాట, న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్ లో మీకు ఆటోమేటిక్ గా ఇవి రిలీజ్ అవ్వడము, ఇవి రిలీజ్ అవ్వడంతో ఆటోమేటిక్ గా పీపుల్ కి నాకు ఇంకా అది అవసరం లేదు, నాకు ఆనందం ఇక్కడే ఉంది, నేను దేనికోసమో పరిగెత్తక్కర్లేదు, నేను ఇప్పుడు దీని మీద డిపెండ్ అవుతాను అని ఆ స్థితిలోకి వెళ్ళడం మూలాన ఆటోమేటిక్ గా పీపుల్ షిఫ్ట్ అవుతున్నారు ఈ యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి. ఇంకొక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఏంటి అంటే, మీకు ఈవెన్ ఇప్పుడు బ్రెయిన్ వేవ్స్ ని మీరు మెజర్ చేస్తే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అంటారు. ఎలాగైతే ఈసీజీ మనకి హార్ట్ ని మెజర్ చేస్తుందో, అలాగనే ఈఈజీ అనేది బ్రెయిన్ వేవ్స్ ని కూడా మెజర్ చేస్తుంది. సో దానిలో కూడా ఏం చూసామంటే, ఈ మనకు మామూలు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉన్నప్పుడు బ్రెయిన్ వేవ్స్ ఇలా వెళ్తుంటాయి అన్నమాట, చాలా హైలో వెళ్తుంటాయి స్పైక్స్ లాగా. అదే మీరు డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు థీటా వేవ్స్ అంటారు అనమాట. ఇలాగ స్లోగా ఇలా పెద్దగా గ్యాప్ ఉంటుంది, ప్రతి కరువు మధ్యలో చాలా గ్యాప్ తో ఇలా వెళ్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా బ్రెయిన్ లో కూడా మీకు మార్పులు రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ఫాక్ట్ మనకి ఇవాళ ఈ యాంగ్జైటీ డిప్రెషన్ కి వీటికి కారణం ఏంటంటే, ఈ బ్రెయిన్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయండి. యాక్చువల్ గా 3 పార్ట్స్ ఏంటంటే, కిందనేమో బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఇది మనము ఎప్పుడో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని 400 మిలియన్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఇదేంటంటే రెప్టైల్స్ అంటే మనకి పాములు వీటికి ఈ జాతిలో ఉన్నటువంటి బ్రెయిన్ అన్నమాట. అది దానికి ఏమి ఇమోషన్స్, ఫీలింగ్స్ ఉండవు. అదేంటంటే సర్వైవల్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ మాత్రమే ఉంటాయి దానిలో. తినడము, పడుకోవడము, సెక్స్ అంతవరకే అన్నమాట. ఏ ఎమోషన్స్ ఉండవు. సో అది ఉంది మనకి బ్రెయిన్ లో. మూడు పార్ట్లు ఉంటాయి అనమాట మన బ్రెయిన్ లో. కింద పార్ట్ రెప్టిలియన్ బ్రెయిన్ అంటాం, బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఈ మధ్య పార్ట్ వచ్చేసేసేమో లింబిక్ సిస్టమ్ అంటాం, ఇమోషనల్ పార్ట్ అన్నమాట. అక్కడ అమిగ్డలా, హిప్పో క్యాంపస్ అని ఉన్నాయి. ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కడ ఇవాల్వ్ అయింది అంటే, మనం అడవిలో ఉన్నప్పుడు, మృగాలుగా ఉన్నప్పుడు, 4 కాళ్ళ మృగాలు, సింహాలు, పులు, ఏనుగులు వీటిలో ఉన్నప్పుడు అక్కడ డెవలప్ అయినటువంటి పార్ట్ అన్నమాట ఇది. ఇదేంటంటే ఇక్కడ ఇమోషన్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయినాయి మనకి. బాండింగ్, పేరెంటింగ్ ఇలాంటివన్నీ కూడా ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇక్కడే బతుకుతున్నాం, ఇమోషనల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో. ఇక్కడే అమిగ్డలా కూడా ఉంది, ఇదే ట్రిగర్ చేస్తుంటుంది స్ట్రెస్ ని, యాంగ్జైటీని. ఈ పైన పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే ఉందో అది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఇది మనిషిగా మనం ఇవాల్వ్ అయినప్పుడు, మనిషికి రూపం దాల్చినప్పుడు ఫామ్ అయినటువంటి బ్రెయిన్. ఇది ఏంటి అంటే విచక్షణ జ్ఞానము, బుద్ధి, డెసిషన్ మేకింగ్, కంట్రోల్ వీటన్నిటికీ సెంటర్ ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అన్నమాట. సో మీరు ఎప్పుడైతే డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్ కి చేస్తామో ఈ షిఫ్ట్ అనేది జరుగుతుంది అనమాట. మనం ఈ లోవర్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ రెప్టిలియన్ ఇన్స్టింక్ట్స్, యాంగర్, డామినెన్స్, అగ్రెషన్ ఆర్ ఎమోషన్ స్థితి నుంచి ఇక్కడికి వెళ్తాం అనమాట. సో ఈ వైసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో, వైసెస్ నుంచి వర్చ్యూస్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి కంపాషన్, దయ, కరుణ, ప్రేమ, ఆప్యాయత, ఆనందము ఇవన్నీ కూడా ఈ స్టేట్ లో మనం వస్తాయి. సో ఇలా బ్రెయిన్ లో కూడా మార్పులు వస్తున్నాయి అనేది మనకి తెలిసింది. ఇన్ఫాక్ట్ ఈవెన్ మనకి సనాతన ధర్మంలో తైత్రేయ ఉపనిషత్తులో చెప్తారు, ఆనందం బ్రహ్మేతి ద్విజానాత్ అంటే మన ఆనందము బ్రహ్మస్థితిలోనే ఉంది. ఆ బ్రహ్మస్థితి అంటే ఆత్మస్థితియే. ఇన్ఫాక్ట్ దీనికి మంచి స్టోరీ కూడా ఉంది తైత్రేయ ఉపనిషత్తులో. భృగు మహర్షి వరుణుడు యొక్క కుమారుడు అనమాట. ఆయన అసలు ఈ ఆనందం అనేది, బ్రహ్మతత్వం అనేది ఎక్కడుంది అని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ తండ్రి వరుణుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి కనుక్కునిరా అని చెప్తాడు. సో ఆ భృగు మహర్షి ఇంకా అప్పటికి మహర్షి కాని సమయంలో వెళ్ళి తిరిగి వస్తాడు తండ్రి దగ్గరికి వచ్చి, నేను కనుక్కున్నాను, ఆనందం ఎక్కడుంది అంటే ఈ ఫుడ్ లో ఉంది, ఆహారంలో ఉంది, ఎందుకంటే మనకి ఇదంతా అన్నమయ కోశ కాబట్టి ఇక్కడ ఉంది ఆనందం అంటాడు. అంటే ఆయన అంటాడు, లేదు, ఎందుకంటే ఆ ఆహారము ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళు అంటాడు. మళ్ళీ వెళ్ళేసి వచ్చి మళ్ళీ లేదు నేను కనుక్కున్నాను, ఆనందం ఎక్కడ ఉంటుందో ప్రాణంలో ఉంటుంది అని అంటాడు. ఎందుకంటే ప్రాణం లేకపోతే మనం ఉండం కదా అంటాడు. అని అంటాడు, లేదు, ప్రాణం వెళ్ళిపోతే
కూడా ఉంటుంది ఆనందం. ఆ స్థితి కావాలి మనకి. సో మళ్ళీ వెళ్తాడు. సో మళ్ళీ వెళ్ళొచ్చి మళ్ళీ అంటాడు, లేదు నేను కనుక్కున్నాను మనస్సులో ఉంది అని అంటాడు. ఎందుకంటే మనస్సు ఏది దాన్ని పట్టుకుంటే దాని నుంచి వస్తుంది మనకి అంటాడు. అంటే మళ్ళీ వరుణుడు పంపిస్తాడు. లేదు కాదు నువ్వు వెళ్ళు మళ్ళీ రా అంటాడు. అట్లా మళ్ళీ వచ్చి విజ్ఞానంలో ఉంది అంటాడు. ఎందుకంటే మనం ఏదన్నా తెలుసుకున్నప్పుడు మనకు ఒక మంచి కిక్ వస్తుంది. ఆ విజ్ఞానం ద్వారా మనం ఒక ఆనందం పొందుతాం. ఆయన అంటాడు లేదు విజ్ఞానం కూడా మళ్ళీ తరించిపోతుంది, అది కాదు అంటాడు. సో ఫైనల్ గా ఇంకా తిరిగి రాడు. ఎందుకు రాడు అంటే ఈ ఫౌండ్ దట్ ఆనందం ఈస్ దేర్ ఇన్ దట్ బ్రహ్మన్. ఆ ఆనందమయ కోశానికి వెళ్ళినప్పుడే మీకు పూర్తి బ్రహ్మతత్వం, బ్రహ్మ జ్ఞానం అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మనకి జరుగుతుంది సూక్ష్మ జ్ఞానంలో ఏంటంటే, సునీతమ్మ ఈ 5 కోశాల నుంచి కూడా డైరెక్ట్ గా ఆనందమయ కోశానికి తీసుకెళ్తున్నారు. చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్, పెద్ద యోగా నిపుణులందరూ కూడా సునీతమ్మ దగ్గర చేసి ఆ ధ్యానం తీసిన తర్వాత వాళ్ళు అదే అన్నారనమాట. అమ్మ మేమందరం ట్రీట్మెంట్లు ఆయుర్వేదాలో, యోగాలో, న్యాచురోపతిలో మేమేంటంటే ఈ కోశాలని టార్గెట్ చేస్తున్నాము. ఈ కోశంలో ప్రాబ్లం ఉంది, ఈ కోశంలో ప్రాబ్లం ఉందని. ఈ సూక్ష్మ జ్ఞానంలో ఏం జరుగుతుందంటే డైరెక్ట్ అటాక్ టు ఆనందమయం. మీరు ఆ ఆనందమయ కోశాన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చేటప్పటికి ఆ ఆనందంలో మిగతా కోశాలన్నీ కూడా ఫిక్స్ అయిపోతున్నాయి. ఎందుకని? ఆనందమే బ్రహ్మ, ఆనందం బ్రహ్మేతి విజానాత్ అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఆనందం మిగతా కోశాలకి ఆటోమేటిక్ గా వెళ్తుంది అనమాట. సో సూక్ష్మ జ్ఞానంలో జరిగేది ఏంటంటే సోర్స్ కి మనం ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి హీల్ అయిపోతాయి. ముగించే ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఇందాక పిల్లల గురించి తీసుకొచ్చారు కాబట్టి, పిల్లలు కరెక్ట్ గా ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు మనం రోల్ మోడల్స్ అవ్వాలండి. అది జరగనంత వరకు మనం పిల్లల్ని బ్లేమే చేయలేము. అది నా స్వానుభవంతో చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ మనము మారితే అందుకే సునీతమ్మ దగ్గరికి ఏ ప్రాబ్లం తీసుకుని వచ్చినా ఆవిడ ఒకటే విషయం చెప్తారు, వర్క్ ఆన్ ద సెల్ఫ్. నీ భార్యతో ప్రాబ్లం ఉన్నా, భర్తతో ప్రాబ్లం ఉన్నా, నీ కోవర్కర్ తో, ఎంప్లాయర్ తో ప్రాబ్లం ఉన్నా, మీ కలీగ్స్ తో ప్రాబ్లం ఉన్నా, మీ పిల్లలతో ప్రాబ్లం ఉన్నా, ఒకటే సొల్యూషన్ అన్నిటికీ. ఫస్ట్ మీ మీద మీరు పని చేసుకోండి, మిమ్మల్ని మీరు ఎదగండి, మీరు తెలుసుకోండి మీరేంటో. అది చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ వైబ్రేషన్ ని ఫీల్ అవుతారు. వైబ్రేషన్ కి చాలా పవర్ ఉంటుందండి. మనం మనిషితో ఒక మాట చెప్తే జరగని పని, మనం ఇంకొక వ్యక్తితో గట్టిగా చెప్తే జరగని పని కేవలం ఆ వైబ్రేషన్ తో జరుగుతుంది. అది మనకి ఋషులు, మన మునులు, యోగులు చేసి చూపించారు ఇదివరకు. వాళ్ళు ఒక స్థితిలో ఉండి, ఒక దగ్గర ఉండి ఏ పనన్నా చేయించగలుగుతున్నారు అంటే, ఇవాళ మనం అందరం వాళ్ళ దగ్గరికి, ఒక సిద్ధ గురువుల దగ్గరికి వెళ్తే మనకు ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది అని అంటే, వాళ్ళు మనకేదో ఇది చెయ్యి అని గట్టిగా చెప్తే వస్తుందా, అరుస్తే వస్తుందా? లేదు. కేవలం ఆ ప్యూర్ వైబ్రేషన్ అండ్ ఆ ప్యూర్ లవ్, అది మనకి వాళ్ళ అవసరం అండి. ప్రతి మనిషి ఆ పూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని, పూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించినప్పుడు ఆటోమేటిక్ గా పిల్లల్లో మార్పులు వస్తాయి, మీ చుట్టుపక్కల పరిసరాల్లో మార్పులు వస్తాయి. ఆటోమేటిక్ గా ఆనందం అనేది ప్రతి చోట నిండిపోతుంది. ధన్యవాదాలండి డాక్టర్ సుమన్ గారు. ఈ మైండ్ ఇష్యూస్కి సంబంధించి ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, ముఖ్యంగా ఏంటంటే ఇవి హ్యూమన్ వాల్యూస్ను మనం పాటించకపోవడం ద్వారానే మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయని, దీనికి సంబంధించి సూక్ష్మ ధ్యానం ద్వారా ఎట్లాంటి పరిష్కారాలు ఉంటాయనే విషయాన్ని మీరు ఐ న్యూస్ ప్రేక్షకులకు మీరు తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే వచ్చే ఎపిసోడ్లో కూడా మనం ఈ సమాధి స్థితి ఒక కామన్ మ్యాన్ చేరుకోవచ్చా, దాంతోపాటు ఇంకా కొన్ని కూడా మిగిలిపోయినాయి. ఎందుకంటే లైఫ్ ఇష్యూస్ కొందరిలో ఉన్నాయి, బిజినెస్ ప్రాబ్లమ్స్ కొందరిలో ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటికి కూడా మనకు ఈ సూక్ష్మ ధ్యానంలో పరిష్కారాలు లభిస్తాయా? దీంతో పాటు ఇంకొక ప్రశ్న ఏంటంటే, హ్యూమన్ వాల్యూస్ అన్నాం. హ్యూమన్ వాల్యూస్ ఏంటంటే ఒక మనిషికి ఉన్నటువంటి ఆత్మీయత. ఇవాళ ఏమైపోయిందంటే ఒక మనిషిని మనం వాళ్ళతో మనం ఉపయోగం ఉంటే ఒక రకంగా ఉంటున్నాము, ఉపయోగం లేకుంటే ఇంకో రకంగా ఉంటున్నాం. కాబట్టి ఇట్లాంటి ఈ ఆత్మీయత కూడా ఈ సూక్ష్మ ధ్యానం ద్వారా పెరుగుతుందా అనే విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు నమస్కారం.